అనుకున్న లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఆలేరు టౌన్లోని బాలికల ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ కాలేజీను ఆకస్మిక తనిఖీ చేశారు హనుమంతరావు. స్కూల్లో విద్యార్థులతో కలిసి ప్రేయర్లో పాల్గొన్నారు. కిచెన్, ఆహార పదార్థాలు పరిశీలించి భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ గది ప్రక్కన డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని చెప్పారు ప్రిన్సిపల్. ప్రహారీ గోడ కూలిపోయిందని, మరమ్మతులు చేయించాలని విద్యార్థులు ప్రిన్సిపల్ కోరడంతో పంచాయతీరాజ్ ఈఈకి ఫోన్ చేసి వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేయించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ హనుమంతరావు. 85 హాస్టల్స్ లో కూడా ఈ కార్యక్రమం పెట్టాం. హాస్టల్లో ఉన్నతాధికారులు నిద్రపోయి మొత్తం ఆ రోజు సమస్యలు తెలుసుకొని మార్నింగ్ కూడా తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని పరిష్కరించారు. దానిలో భాగంగానే మనకి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ జిల్లా అధికారిని రోజా గారు ఇక్కడ నిన్న మధ్యాహ్నం సాయంత్రం వచ్చి మొత్తం కూడా వెరిఫై చేసుకొని నైట్ నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ అంతా కూడా మీతో పాటు ఉన్నారు. దానిలో భాగంగా మేము కూడా రావడం జరిగింది ఆకస్మికంగా. సో మీరు మొత్తం మీద టోటల్ గా ఇక్కడికి వచ్చింది వేరే వేరే ప్రాంతాల నుంచి, అక్కడి నుంచి ఎగ్జామ్ రాసి దేనికోసం, చదువుకోవడం కోసం, స్టడీ, దానికోసమే మీరు పరిశీలించాలి. చాలా మంది పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడ హాస్టల్స్ లో దూరం నుంచి దాదాపు వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఉండవచ్చు. అందరూ కూడా చాలా పేదరికం నుంచి లేకపోతే మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు, చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. దీని అందరికీ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే మీరు బాగా చదువుకొని మీ జీవితంలో స్థిరపడాలి. అందుకని ప్రభుత్వం ఇన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా చేయడం జరిగింది. మెనూ కూడా మార్చింది. హౌ ఇస్ యువర్ ఫుడ్? ఎలా ఉంది భోజనం? బాగుందా లేదా?